హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. మ్యాచ్ నెంబర్ 68 ఎల్ఎస్జి వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్. పంజాబ్ కింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. గెలివాలి వీళ్ళు. ఈ మ్యాచ్ గెలిస్తేనే వాళ్ళు ఇంకా క్వాలిఫికేషన్లో ఉంటారని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ ఇంకా మ్యాచ్ ఉంది. ఒకవేళ వాళ్ళు ఓడిపోతే, కేకేఆర్ కూడా ఓడిపోతే పంజాబ్ అయితే కొంచెం, అంటే ఆర్ఆర్ అయితే ఖచ్చితంగా ఓడిపోవాలి. ఆర్ఆర్ గెలిచే వచ్చేస్తారు. బట్ పంజాబ్ కింగ్స్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ని గెలిచి రేస్లో 4th పొజిషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో పంజాబ్ కింగ్స్ గెలుస్తుందా? పిచ్ ఏ విధంగా ఉండబోతుంది? టాస్ ఎంత క్రూషియల్? డ్యూ ఫ్యాక్టర్ వస్తుందా లేదా? లాస్ట్లో విజయ అవకాశాల గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ లాస్ట్ మ్యాచ్ ప్రివ్యూ, మనం ప్రివ్యూలో చెప్పినట్టు జరిగింది. అంటే మీరు వీడియోని మళ్ళొకసారి చూస్తే ఇదేమన్నా ప్రివ్యూ నేను మ్యాచ్ అయిపోయిన తర్వాత పెట్టినా అనే డౌట్ కూడా వస్తుంది మీకు. అంటే ప్రతి ఒక్క పాయింట్ కరెక్ట్ అయింది. అన్ని ప్రిడిక్షన్స్ అన్నీ కూడా ఆర్సీబీ ఎలాంటి ప్లాన్ తోటి వస్తుంది. ఆర్సీబీ చాలా తెలివిగా ఆడుతుంది మ్యాచ్. ఈ మ్యాచ్ 200 కొడుతుందని చెప్పింది నేను. 10 per over కొట్టుకోవాలి, మరీ వాళ్ళు ఎంత కొడితే అంత చేస్ కోసం వెళ్ళొద్దు అని నేను చెప్పినాను. అదే జరిగింది. అండ్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేయాలని చెప్పినాను, అదే చేసినారు. 300 వరకు వెళ్ళాలనే మైండ్ సెట్ తోటి వస్తారనిపించింది. ఎస్ఆర్హెచ్ అదే మైండ్ సెట్ తోటి వచ్చింది. అండ్ అన్నీ కూడా మనం చెప్పిన అన్నీ కూడా ప్రతి ఒక్క పాయింట్ కూడా కరెక్ట్ అవుతూ పాటు విరాట్ కోహ్లీ గురించి కూడా మాట్లాడినాం. నేను కర్మ గురించి ఒకటి మాట్లాడినా. అండ్ లాస్ట్ మ్యాచ్ ప్రివ్యూ పూర్తిగా చూసిన వాళ్ళకి గుర్తే ఉంటుంది. కర్మ గురించి మాట్లాడినా కదా. జస్ట్ విరాట్ కోహ్లీ చేసింది 100కి 200% తప్పు. విరాట్ కోహ్లీ హెడ్కి అయితే షేక్ హ్యాండ్ ఇవ్వాల్సింది. ఇలాంటి క్రికెట్ ఎందుకు విరాట్ కోహ్లీ ఆడతాడు? అసలు విరాట్ కోహ్లీకి అంత అగ్రెషన్ ఎందుకు, అంత అరగెంట్ ఎందుకు అని మాట్లాడే ప్రతి ఒక్కరికి ఇదే ఆన్సర్. ఏంటంటే, సరే లాస్ట్ ప్రివ్యూలో చెప్పిన ఏంటి, మీరు ఇషాన్ కర్మ అనేది ఒకటి ఉంటుంది చెప్పినాను. ఇషాన్ కిషన్ ఏదైతే చేసిండో ఫ్యాన్స్ మీద చేసిండు. ప్లేయర్ టు ప్లేయర్ మనం చెప్పినాం, ప్లేయర్ టు ప్లేయర్ నాకు ప్రాబ్లం లేదు. అండ్ ఫ్యాన్స్ మధ్య కూడా నేను మాట్లాడాను. ఎందుకంటే అన్ని టీమ్స్లో కూడా చెప్పిన 95% జెన్యున్ ఫ్యాన్స్ ఉంటారు. ఒక 5% తేడాగల, అది సిఎస్కేలో ఉంటారు, ఆర్సీబీలో ఉంటారు, ఎస్ఆర్హెచ్ అన్నిట్లో ఉంటారని కూడా చెప్పిన. సో లాస్ట్ మ్యాచ్లో అది ఎస్ఆర్హెచ్ వర్సెస్ మనం చూసుకుంటే సిఎస్కే మ్యాచ్లో ఏం జరిగింది, అది ఇషాన్ కిషన్ చేసిన దానికి కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది తిప్పి కొడుతుంది. ఒకవేళ విరాట్ కోహ్లీ వచ్చి గ్రౌండ్లో ఈ విధంగా చేస్తే మీరు తీసుకుంటారా అని నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. అదే జరిగింది. చూసుకుంటే విరాట్ కోహ్లీ ఏం చేసిండు, అగ్రెషన్ చూపించిండు. అది కూడా నచ్చడం లేదు. వికెట్లు పడ్డ, హెడ్ వికెట్ పడితే ఎందుకు ఇంతకన్నా మరవడం, విరాట్ కోహ్లీ అగ్రెషన్ అది ఇదని మాట్లాడుతున్నాడు. దాని గురించి నేనైతే కామెంట్స్ అయితే చేయను. ఎందుకంటే 2 టీమ్స్లో చేస్తారు, దాన్ని మనం పెద్దగా భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం అయితే లేదు. కానీ విరాట్ కోహ్లీ మ్యాచ్ అయిపోయిన తర్వాత హెడ్కి షేక్ హ్యాండ్ అయితే ఇవ్వాల్సింది. ఆ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఉండాల్సింది. బట్ చూసుకుంటే మాత్రం అది తప్పని నేను కూడా 100కి 200% విరాట్ కోహ్లీ అయితే షేక్ హ్యాండ్ అయితే ఇవ్వాలి. బట్ అది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అనడం నాకైతే నవ్వొస్తుంది. నేను చెప్తున్నా, వేరే ఏ టీమ్స్ అన్నా సరే అది ఓకే. బట్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనడానికి అసలు అర్హతే లేదు మీకు. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇషాన్ కిషన్ ఏదైతే చేసిండో దాని గురించి మాట్లాడి తర్వాత విరాట్ కోహ్లీ గురించి మాట్లాడి నేను చెప్తున్నాను. ఇషాన్ కిషన్ చేసిన తప్పని నేను చెప్తున్నాను. అండ్ ఆల్సో విరాట్ కోహ్లీ కూడా షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందని నేను చెప్తున్నాను. బట్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే మాట్లాడడానికి, అంటే మీరు ఫస్ట్ ఇషాన్ కిషన్ చేసింది సిఎస్కే ఫ్యాన్స్కే. ఎందుకంటే ఫ్యాన్స్ మీదకి ఎవ్వరు వెళ్ళొద్దు. నేను చెప్తా, ఎవరైనా సరే, శుభ్మన్ గిల్ కూడా వెళ్ళిండు, తనకు కూడా కర్మ ఏ విధంగా ఉంటుందో చూస్తారు మీరు. నేను చెప్తున్నాను కదా, ఫ్యాన్స్ జోలికి ఎవ్వరు వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ ఎక్కడ కూడా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరగలేదు, ఫ్యాన్స్ నుంచి ఏం రాలేదు. అలాంటప్పుడు ఓన్లీ ఫ్యాన్స్ ఎక్కువ నెంబర్స్ వచ్చినారని ఫ్యాన్స్ మీదకి వెళ్ళడం అది 100కి 200% రాంగ్. ప్లేయర్ టు ప్లేయర్ అయిందా నేను ఒప్పుకుంటాను, ఆ 2 టీమ్స్లో ఏదైంది అవుతుంది. అండ్ చూసుకుంటే విరాట్ కోహ్లీ కూడా మ్యాచ్ జరుగుతున్నప్పుడు, అంటే బ్యాటింగ్ వచ్చినప్పుడు హెడ్ తోటి ఆ కన్వర్జేషన్స్ అయినాయి. సో మీరు చూస్తే విరాట్ కోహ్లీ హెడ్ తోటి ఎందుకు గొడవపడ్డాడు? అందరి ప్లేయర్లతో పడవచ్చు కదా, ఏ ప్లేయర్ వస్తే ఆ ప్లేయర్ తోటి, బట్ హెడ్ తోటి ఎందుకు? సో దెర్ ఈజ్ అ కన్వర్జేషన్, ఏదో అయింది వాళ్ళ మధ్యలో. సో టీవీలో మనం ఒక్కటి హ్యాండ్ షేక్ చూపించేసి విరాట్ కోహ్లీది 100% తప్పు ఉంది అనడం మనం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆసీస్ ఎంత స్లెడ్జింగ్ చేస్తారో మీ అందరికి కూడా తెలుసు. మేబీ అటు నుంచి రావచ్చు, ఇటు నుంచి రావచ్చు, అదంతా కూడా పార్సల్ ఆఫ్ ద గేమ్. ఓకే, నేను ఒప్పుకుంటాను.
ఇద్దరిలో తప్పు ఉందా రైట్ ఉందా అని అయితే హెడ్ స్టార్ట్ చేసినా లేకపోతే విరాట్ కోహ్లీ స్టార్ట్ చేసిండా 100% విరాట్ స్టార్ట్ చేసిన హెడ్ స్టార్ట్ చేసిన మ్యాచ్ వరకు అయితే ఓకే. బట్ మ్యాచ్ తర్వాత అయితే షేక్ హ్యాండ్ అయితే ఇవ్వాల్సింది విరాట్ కోహ్లీది అయితే అదైతే మిస్టేక్గానే నేను చెప్తాను. బట్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి అయితే అనే హక్కు అయితే లేదు. అండ్ ఆల్సో నిన్న మ్యాచ్లో చెప్పినాం, కొందరు కామెంట్స్ కూడా చేసినారు, ఏందన్న ఆర్సీబీ ఓడిపోతుంది అంటున్నావు, ఆర్సీబీని తక్కువ చేసి మాట్లాడుతుంది అంటే తెలివిగా ఆడాలి బ్రదర్. మీరు ఆర్సీబీ తెలివిగా ఆడింది. చాలామంది అనుకుంటున్నారు ఆర్సీబీ మ్యాచ్ గెలవాలని అనుకుంటున్నారు, ఎస్ఆర్హెచ్ మీద గెలవాలి, ఎంత కొడితే అంత చేజ్ చేయాలి. నో, ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఇయర్ కప్ ఎవరు కొట్టినా ఆర్సీబీ కొట్టింది. ఎస్ఆర్హెచ్ మీద ఎన్నిసార్లు గెలిచినారు, ముంబై మీద ఎన్నిసార్లు గెలిచినారు, సిఎస్కే మీద ఎన్నిసార్లు గెలిచినారు, ఇవేం గుర్తుండవు బ్రదర్. చెప్తున్నాం కదా, గేమ్స్లో మీరు ఎన్ని ట్రోఫీలు కొట్టినానే గుర్తుంటుంది. 1 and 2లో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లాస్ట్ 10 yearsగా 1-2లో ఉన్న వాళ్ళే ట్రోఫీలు గెలిచినారు. నిన్న మ్యాచ్ తర్వాత కూడా ప్లేయర్లు ఎవ్వరు, ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ ఎవ్వరు కూడా హ్యాపీ ఉండరు. ఎందుకంటే వాళ్ళు 3 and 4లో ఉంటున్నారు. ఎందుకు? సిఎస్కే జీటీ మీద దారుణంగా ఓడిపోవడం, జీటీ రన్ రేట్ పెరిగింది. సో దాని తర్వాత ఏం జరిగింది మీ అందరికి కూడా తెలుసు. సిఎస్కే అంటే ఈరోజు చూసుకుంటే ఆ ఎస్ఆర్హెచ్ బిగ్ మార్జిన్ తోటి గెలవాలి. సో అది జరగలేదు. నేను ప్రివ్యూలో చెప్పినాం, ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఫేవరెట్, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలుస్తుంది, ఆర్సీబీ ఎలాంటి ప్లాన్ తోటి వస్తుందని చెప్పినాం. అండ్ ఆల్సో చూసుకుంటే వీళ్ళే ప్లాన్ తోటి వస్తారని చెప్పినాం. రెండు కూడా సమమైనవి. అండ్ ఆల్సో చెప్పినట్టు విరాట్ కోహ్లీ ఎలాంటి గెస్చర్ చేస్తే ఎలాంటి రియాక్షన్ వస్తుందని లాస్ట్ ప్రివ్యూలో క్లియర్ కట్గా చెప్పినాను. అదే జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఇషాన్ కిషన్ చేసింది కరెక్ట్ అంటారో, విరాట్ చేసింది కూడా కరెక్టే. నేనైతే చెప్తున్నాను, ఎవరైతే ఇషాన్ కిషన్ రాంగ్ అంటారో, విరాట్ కోహ్లీ చేసింది కూడా రాంగ్. సో నేనైతే అదే చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నుంచి ప్రతిరోజు రివ్యూ వీడియోస్ కూడా వస్తాయి. మంచిగా సపోర్ట్ చేయండి. ఈ రివ్యూ వీడియోస్ కావాలా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ నా ఒపీనియన్ అయితే చెప్తున్నాను, ఇషాన్ చేసిందే తప్పే. అండ్ ఆల్సో చూసుకుంటే విరాట్ చేసింది తప్పే. దానికి మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ చూసుకుంటే మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. చాలా ఎక్కువ మాట్లాడేసినాం మనం మ్యాచ్ గురించి. అది సో పిచ్ ఏ విధంగా ఉండబోతుంది అంటే, నాకు తెలిసినంత వరకు అయితే బ్లాక్ సాయిల్ పిచ్ చేయడానికి ట్రై చేస్తారు. పంజాబ్ కింగ్స్ మంచిగా బ్యాటింగ్ చేస్తారు రెడ్ సాయిల్ మీద, కాబట్టి బ్లాక్ సాయిల్ ఎంచుకుంటారా, లేదంటే మంచి పేసీ వికెట్ ఏమైనా ఇస్తారా? ఎందుకంటే ఎల్ఎస్జీ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు కాబట్టి షమీన్ కూడా తీసుకొస్తారు, అద్భుతంగా బౌలింగ్ తను కూడా చేస్తాడు. సో మోషన్ ఖాన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు కాబట్టి బ్లాక్ సాయిల్ పిచ్ ఇస్తారా లేకపోతే ఎలాంటి పిచ్ ఇస్తారా అనేది చూసుకోవాలి ఖచ్చితంగా. బట్ ఎల్ఎస్జీ బ్యాటర్లు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి నాకు తెలిసి మంచి రెడ్ సాయిల్ పిచ్ ఇస్తారు. కొంచెం మాయిశ్చరు ఈ పిచ్ల మీద ఉంటుంది. మనం లక్నోలో చూసుకుంటే కొంచెం ఈ డ్రై ఎయిర్ సిస్టమ్ ఉంది, కొంచెం దానివల్ల ఏంటంటే కొంచెం వాటరింగ్ అనేది ఎక్కువ చేస్తారు, మాయిశ్చర్ అనేది వదులుతున్నారు. అది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి ఇబ్బంది అవుతుంది. మంచి రెడ్ సాయిల్ పిచ్ ఇచ్చి టాస్ చాలా క్రూషియల్గా మారుతుంది. టాస్ గెలిచి చేసింగ్ చేయడం బెటర్ అనిపిస్తుంది లక్నోలో, ఎందుకంటే రెడ్ సాయిల్ ఉంటాయి, ఎందుకంటే ఆ మాయిశ్చర్ అనేది ఉంటుంది వర్షం పడకపోయినా. సో అదైతే దృష్టిలో పెట్టుకోవాలి. రెడ్ సాయిల్ పిచ్ అయితే మాత్రం చేసింగ్ చేయడం బెటర్ అనిపిస్తుంది. అండ్ బ్లాక్ సాయిల్ పిచ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే ఆ బిగ్ బౌండరీస్ మన కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ చూసినాం. సో పిచ్ ఏ విధంగా పిచ్ మనం కూడా కంట్రోల్ చేయలేము. నాకైతే ఇంకా అప్డేట్ కూడా రాలేదు. సో నాకు తెలిసినంత వరకు అయితే పోస్ట్ టాస్ ప్రివ్యూలో ఎలాంటి పిచ్ ఉంటుందో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. బట్ టాస్ క్రూషియల్గానే మారబోతుందని చెప్పొచ్చు. అండ్ వెదర్ విషయానికి వస్తే డ్యూ ఫ్యాక్టర్ కూడా రావడం లేదు, అందుకే బ్లాక్ సాయిల్ పిచ్ ఉంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసుకున్నట్టున్నాను. రెడ్ సాయిల్ అయితే చేసింగ్, డ్యూ అయితే రావడం లేదు. చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఈవినింగ్ కూల్ డౌన్ అవ్వడం లేదు కాబట్టి సో డ్యూ కూడా రావడం లేదు. చేసింగ్లో ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏమి ఉండదు కాబట్టి సో బ్లాక్ సాయిల్ పిచ్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసుకున్నాను. అండ్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే రెండు టీం ప్లేయింగ్ లెవెల్లో ఎలాంటి చేంజెస్ చేస్తారా అంటే మాత్రం ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ చాలా చాలా ప్రెషర్లో మ్యాచ్లు ఆడుతున్నారని చెప్పొచ్చు. ఎల్ఎస్జీ మీద వాళ్ళు లాస్ట్ ఒక మ్యాచ్ వాళ్ళు 250 runs కొట్టి డిఫెండ్ చేసుకోవడం కొంచెం ఓకే పాజిటివ్ మైండ్ తోటి దిగే అవకాశం ఉంది. ఆ మ్యాచ్లో చూసుకుంటే మనకి ఇద్దరు కూడా కొల్లని కూడా అండ్ ఎంత అద్భుతంగా ఆడిందో తెలుసు. బట్ చూసుకుంటే స్టార్ట్స్ అయితే వీళ్ళకి రావడం లేదు. కొన్ని మ్యాచ్ల నుంచి ఎప్పుడైతే మ్యాచ్లు ఓడిపోతున్నారో వరుసగా మ్యాచ్లు ఓడిపోతున్నారు, షోల్డర్స్ డౌన్ అయినాయి. అసలు ఇట్లా గెలవాలి, అసలు 6 మ్యాచ్లు గెలిచిన పంజాబ్ కింగ్స్ 13 points, ఆ 13 నెంబర్ అనేది వెరీ బ్యాడ్ నెంబర్ అనేది అంటాను. ఎందుకంటే మీరు చూడండి 13 points వచ్చినాక అసలు
అది రావడమే లేదు అసలు. టీము ఇంకా అక్కడి నుంచి పాయింట్సే రావడం లేదు. 13 పాయింట్స్ అసలు రావద్దురా దేవుడా అని అనుకుంటారు కావచ్చు ప్రతి ఒక్క టీము. ఆ 13 పాయింట్స్ ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. చాలా చాలా దారుణమైన సిచ్యువేషన్ అయితే ఉంది 13 నెంబర్ తోటి. అండ్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ 67 13 నెంబర్ ఎస్ఆర్హెచ్ గెలిచినా వాళ్ళు టాప్ 2లోకి వెళ్ళలేకపోయినారు. సో అదైతే వెరీ వెరీ బ్యాడ్ నెంబర్ అంట 13. అండ్ చూసుకుంటే మాత్రం ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే మాత్రం ఇలాంటి బ్యాటింగ్ చేయాలంటే ప్రభు సిమ్రన్. అండ్ చూసుకుంటే ఓపెనింగ్ అయితే చాలా అద్భుతంగా ప్రియాంష్ ఆర్య నుంచి ప్రభు సింగ్ నుంచి రావాల్సిందే. వీళ్ళ నుంచి రన్స్ రావడం లేదు. శ్రేయస్ అయ్యర్ కూడా లాస్ట్ కొన్ని మ్యాచెస్లో ఒకే ప్యాటర్న్లో అవుట్ అవుతున్నాడు. అది కూడా కొంచెం ఇంపాక్ట్ అయితే చేస్తుందని చెప్పచ్చు పంజాబ్ కింగ్స్కి. మిడిల్ ఆర్డర్లో కూడా రన్స్ వస్తున్నాయి, బట్ కొంచెం ఓవర్ అగ్రెషన్ తోటి వెళ్తున్నారని చెప్పొచ్చు. లాస్ట్ మ్యాచ్ ముంబై మీద కొన్ని మ్యాచ్లు వాళ్ళు గెలవాల్సిన మ్యాచ్లు కూడా మ్యాచ్లు ఓడిపోయినారు. ఆర్సీబీ మీద కూడా కొంచెం బెటర్, అంటే అటు సైడ్ కెప్టెన్ లేకపోయినా సరే చేజింగ్ చేస్తున్నప్పుడు కొంచెం ఒక 1 to 3 ఓవర్స్ కొంచెం జాగ్రత్తగా సెట్ అయ్యి ఆడాల్సింది. ఎందుకంటే గెలుస్తున్నప్పుడు మీరు ఏ విధంగా ఆడినా సెట్ అవుతుంది, బట్ ఓడిపోతున్నప్పుడు మాత్రం కొంచెం అంటే కొన్ని ప్లాన్స్తో రావాల్సి వస్తుంది. ఆ ప్లానింగ్ అనేది మిస్ అవుట్ అవుతుంది. ఓవర్ అగ్రెషన్గా వెళ్తున్నారు. అండ్ బౌలింగ్ అయితే చాలా చెత్త బౌలింగ్ వేస్తున్నారు. వాళ్ళు గెలిచిన మ్యాచ్లు కూడా చాలా చెత్త బౌలింగ్ వేసినారు. బౌలింగ్ అయితే చాలా చాలా వరస్ట్ ఉందని చెప్పొచ్చు. యాన్సన్ అయితే బాల్ తెచ్చి స్లాట్లోనే వేస్తున్నాడు. మీరు ఎన్ని మ్యాచ్లు చూసినా అదే ఉంది. ప్రతి మ్యాచ్ అదే స్లాట్లో వేయడం, కొట్టించుకోవడం రన్స్. అర్థం కాదు. ఉమర్జాయ్ని తెచ్చుకున్నారు, పర్లేదు అనిపించింది. బట్ స్టాయినస్ ఆడాలి, ఉమర్జాయ్ ఆడాలి. సో చాలా కాంబినేషన్స్ సెట్ అవ్వాలి పంజాబ్ కింగ్స్కి. బట్ చాలా ప్రెషర్లో పంజాబ్ ఉంది. అండ్ ఆల్సో చూసుకుంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కాబట్టి ఎక్కడి నుంచైనా మ్యాచ్ మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయి. అన్ని ఏవి కూడా కలిసి రావట్లేదు అని చెప్పొచ్చు పంజాబ్ కింగ్స్కి. అండ్ ఎల్ఎస్జీ విషయానికి వస్తే పోయేది ఏం లేదు, ఏ విధంగానే ఆడుతారు. అండ్ ఆల్సో రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంత్ కొన్ని కామెంట్స్ కూడా చేసింది పంజాబ్ కింగ్స్ మీద. అది కూడా పంజాబ్ ఫ్యాన్స్కి కూడా చాలా చాలా అది ఏంటంటే నన్ను తీసుకోలేదు పంజాబ్ కింగ్స్ మంచి పని చేసిందని ఒకసారి అన్నాడు. సో అది దృష్టిలో అయితే ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్కి ఉంటుంది. సో లాస్ట్ మ్యాచ్ అయినప్పుడు 250 కొట్టినారు, బట్ పంత్ అద్భుతంగానే ఆడిండు. అండ్ ఇప్పుడు చూసుకుంటే కొంచెం బ్యాటింగ్ ఆర్డర్ సెట్ అయినట్టు అనిపిస్తుంది. జాష్ ఇంగ్లీష్ కానీ లేకపోతే చూసుకుంటే మార్ష్ ఏ విధంగా ఆడుతున్నారు, భయపెడుతున్నారు అని చెప్పొచ్చు. పురాన్ కూడా ఫామ్లో ఉన్నాడు. మాక్రమ్ లేకపోవడం కొంచెం ఇబ్బంది పడుతుంది. బట్ బదోని కానీ కొంచెం మిడిల్ ఆర్డర్ కొంచెం షేకీగా అనిపిస్తుంది. పంత్ లాస్ట్ మ్యాచ్ కొన్ని ఎక్స్ట్రా బాల్సే తీసుకున్నాడు. చూసుకుంటే ఏదైతే స్టార్ట్ లభిస్తుందో ఎండింగ్ ఆ విధంగా చేయలేకపోతున్నారు. సో మళ్ళీ కొంచెం చేంజెస్ చేసుకొని రావాలి. బట్ చూసుకుంటే మాత్రం ఓకే అని చెప్పొచ్చు. ఒకవేళ టాప్లో వికెట్లు పడితే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే ఉండబోతున్నాయని చెప్పొచ్చు. బౌలింగ్ వైజ్ చూసుకుంటే నాకు తెలిసి బెస్ట్ బౌలింగ్ ఏదైనా ఉందా అంటే ఈ సీజన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే ఎల్ఎస్జీ బౌలింగ్ అని చెప్పొచ్చు. దాని ప్రొఫైల్ ఎందుకంటే వాళ్ళ ఎకనామీ కూడా చాలా తక్కువ ఉంది. ఈ సీజన్లో 6.9, 7 ఉంది పవర్ ప్లే బౌలింగ్. అంటే చాలా అద్భుతమైన బౌలింగ్ అనేది వేస్తున్నారు వీళ్ళు. అండ్ చూసుకుంటే ప్రిన్స్ కానీ లాస్ట్ మ్యాచ్ షమి ఆడలేదు, కానీ షమి కూడా అద్భుతమైన బౌలింగ్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి మిగతా బౌలర్స్ కూడా ఉన్నారు. మయాంక్ కొంచెం ఒక్కొక్కసారి ఎక్స్పెన్సివ్ అనిపిస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ కూడా అదే జరిగింది. సో బౌలింగ్ కాంబినేషన్స్ ఏం చేసుకుంటారు, షమి లేకపోవడం లాస్ట్ మ్యాచ్లో కనిపించింది మ్యాచ్లో. సో తీసుకొని రావాలి షమిని లాస్ట్ మ్యాచ్ కోసమే. లాస్ట్ మ్యాచ్ ఎందుకో ఆపిల్లు కావాల్సి అనిపించింది. బట్ చూసుకుంటే మాత్రం మంచి బౌలింగ్ అయితే ఉంది వీళ్ళకి. మంచి సెట్ ఆఫ్ బౌలింగ్ ఉంది. ప్రిన్స్ కానీ ఆవేష్ కానీ వీళ్ళు వేస్తున్నారు. ఆవేష్ ఈ సీజన్ ఆఫ్ కలర్ కనిపిస్తున్నారు. మోషన్ అద్భుతమైన రికార్డ్స్ ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ అగ్నిస్ట్ మంచి రికార్డ్ ఉంది మోషన్కి. అండ్ ఆల్సో చూసుకుంటే షమి మంచి బౌలింగ్ వేస్తున్నారు. ప్రిన్స్ ముగ్గురు బౌలింగ్, దిగ్వేష్ కూడా అద్భుతమైన బౌలింగ్ వేసే అవకాశం ఉంది. ఓన్లీ 5 బౌలర్స్ తోటి వెళ్తున్నారు. సో లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే షాబాజ్కి బౌలింగ్ ఇవ్వలేకపోయినారు లెఫ్ట్ హ్యాండ్ ఉండడం వల్ల. సో ఈ మ్యాచ్లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి పర్లేదు, బౌలింగ్ వచ్చే అవకాశం ఉంది. బట్ చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే రెండు టీమ్స్ కూడా కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తున్నా సరే ప్రెషర్ అయితే పంజాబ్ కింగ్స్ మీద చాలా చాలా హెవీగానైతే ఉండబోతుంది. అండ్ మన ఫేవరెట్ సెగ్మెంట్ విన్ ప్రిడిక్షన్ విషయానికి వస్తే మాత్రం పోస్ట్ టాస్లో మనమైతే అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుందో చెప్తున్నాం. ఎందుకంటే పిచ్ కానీ వెదర్ కానీ ఎవరికి సపోర్ట్ చేస్తాయి అని చెప్తున్నాను, కానీ విన్ ప్రిడిక్షన్ అయితే ఇవ్వలేకపోతున్నాను. లాస్ట్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ నుంచి చెప్తున్నాను. టీమ్స్ మనకి వెదర్ కానీ పిచ్ కానీ సపోర్ట్ చేస్తున్నా, క్వాలిఫికేషన్ గురించి చాలా ప్రెషర్లో ఆడడం
మ్యాచ్లో ఓడిపోతున్నారు అని చెప్తున్నాను. సో ప్రెషర్ అయితే ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ మీద ఉంటుంది. ఎల్ఎస్జీనే ఫేవరెట్గా ఉంటుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ టాస్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అని. ఒకవేళ టాస్ ఎల్ఎస్జీ గెలిచి ఫస్ట్ బౌలింగ్ చేసిందా, రెడ్ సాయిల్ అయిందా, ఈ మ్యాచ్ ఎల్ఎస్జీనే గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి ఇబ్బందులు అయితే, అంటే చేజింగ్ చేసిన ఇబ్బందులు కనిపిస్తున్నాయి. సో మ్యాక్స్ టు మ్యాక్స్ మనకు ఫేవరెట్ అయిన నాకైతే అనిపిస్తుంది అంటే ఈ మ్యాచ్ అయితే ఎల్ఎస్జీనే అని అయితే అనిపిస్తుంది. బట్ పంజాబ్ కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి ఓన్లీ టాస్ గెలిస్తే. సో అడ్వాంటేజ్ ఉంటే మాత్రం చెప్తాను. బట్ ఈ మ్యాచ్ అయితే చాలా వరకు ఎల్ఎస్జీనే గెలుస్తుంది అనుకుంటున్నాను. సో వీడియోని ఇక్కడ వరకు చూసి ఇంత నచ్చినట్లు అనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు లాస్ట్ మ్యాచ్ ప్రివ్యూ ఏ విధంగా అనిపించింది, ప్రిడిక్షన్ ఏ విధంగా అనిపించింది, ఈ మ్యాచ్లో ఎవరికి గెలుస్తారు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ రివ్యూ వీడియోస్ కావాలా లేదో కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. ప్రతి ఒక్క కామెంట్స్ని చదువుతాను. అండ్ ఆల్సో ఆర్సీబీ ఫ్యాన్స్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్ గెలిచినా సరే వాళ్ళు థర్డ్ పొజిషన్లో ఉంటున్నారు కాబట్టి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా హ్యాపీ లేరు, ఆర్సీబీ ఫ్యాన్స్ హ్యాపీ లేరు, ఎవరు కూడా హ్యాపీ లేరు అని చెప్పొచ్చు. బట్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయాలి. బట్ ప్లేయర్లు కానీ వీళ్ళ ఎవరైతే అంటే విరాట్ కోహ్లీ చేసింది తప్ప, లేకపోతే ఇషాన్ కిషన్ చేసిందా తప్ప అని అంటే న్యూట్రల్గా ఉండడానికి ట్రై చేయండి అని అయితే నేనైతే చెప్తాను. వన్ సైడ్ ఇప్పుడు నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కాబట్టి సో ఎస్ఆర్హెచ్ ఏది చేసినా కరెక్ట్, వేరే వాళ్ళు అది చేస్తే తప్పు. స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. బట్ వాళ్ళ టీం దగ్గరికి వచ్చినప్పుడు ఇది స్పోర్ట్స్ మాకు అవసరం లేదు, మా ప్లేయర్ మేము బ్యాక్ చేస్తున్నామంటే జస్ట్ ఆర్సీబీ టీం కూడా అదే చేస్తాయి కదా, అంతే కదా. సో న్యూట్రల్గా ఉండడానికి ట్రై చేయండి. న్యూట్రల్గా ఉండి ఎస్ ఇషాన్ చేసిన తప్పు అండ్ విరాట్ కోహ్లీ చేసిన తప్పు అని మాట్లాడడానికి ట్రై చేయండి. లేదు విరాట్ కరెక్టు, ఇషాన్ కరెక్టు అనుకుంటే నేను కూడా ఏం చేయలేను. సో వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ మ్యాచ్ అయితే ఎల్ఎస్జీ అయితే గెలుస్తుందని అనుకుంటున్నారు. మీరే టీం అనుకుంటారు కామెంట్ సెక్షన్ తెలియజేయండి. థ్యాంక్ యూ.